ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 640వ పేజీ 19వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము కూడా భయభక్తులతో చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. చదువుతాను, అందరూ కూడా గమనించండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నిత్యములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను, గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను. నేను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదరని యెహోవా సెలవిచ్చిచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. చదవబడిన వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి ప్రభువా. మేము తండ్రి ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుండగా మీరు మాతో మాట్లాడండి. మేము వట్టివారమై ఉన్నాం ప్రభువా. మీరు తండ్రి మమ్మల్ని మేము తండ్రి తగ్గించుకొని మేము పక్కకు తొలుగుతున్నాం ప్రభువా. మీరే పరిశుద్ధాత్మగా ఉండి తండ్రి మీరే స్థానమును తీసుకొని మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీరు మాకు సహాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము చేత మమ్మల్ని నింపుము తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి. మీ రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు తండ్రి నడిపించమని ఈ యొక్క సమయమంతా కూడా మేము మీకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మహాదేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని తీస్తున్నాము. ఆమేన్. కూర్చుందాము, దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సరే, ఒక చిన్న వర్తమానమును ఒక 45 మినిట్స్ లేదా ఒక 1 అవర్ దేవుని యొక్క వాక్యముల నుండి వర్తమానముల నుండి మనం అందరం కూడా చూద్దాం. మొదటగా మరొకసారి సంఘంగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులు, ఇక్కడ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చదివాం. బ్రదర్, ఆ మైకి ఎందుకయ్యి రేపు నుంచి పెట్టబాకండి. అక్కడ కూర్చొని ఉంటారు కానీ మైకులు పెట్టుకొని చదవరు పెట్టరు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనం వినబోయే వర్తమానం ఏంటంటే, ఇక్కడ చూడండి 19వ అధ్యాయము మూడవ లైన్లో నుండి మీరు గమనించండి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. హల్లెలూయా. ఈ దినమునకు మనము వింటున్న వర్తమానం ఏంటంటే, ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు దేవుని నోరయ్యుందువు. ఏమయ్యుందువు? దేవుని నోరై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా ఆమేన్. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని నోరు వలె ఉంటాడు అనే దాని గురించి ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా
పాపము చేసినప్పుడు పాపము చేసిన వారందరూ బబులోను రాజు యొక్క చెరలోనికి వెళ్ళి బబులోను దేశంలో ఉన్నారు. ఆమేన్. బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్న వారితో దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 15వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, చూడండి, చదవండి. 19వ వచనం. దక్షిణ దేశ పట్టణములు అయ్యో, 15, 19 సార్. ఆ యెహోవా ఇలా ఆ నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా తట్టు, ఎవరంటే ఇజ్రాయిల్ సంఘము, నీవు నా తట్టు తిరిగిన ఎడలా అంటే నువ్వు నీ మనస్సును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, నీ దేవుడైన యెహోవా అయిన నా తట్టు నీ మనస్సును తిప్పుకున్న ఎడలా, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నీవు నా సన్నిధిలో నిలబడునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నేను నిన్ను బబులోను దేశములో నుండి తిరిగి రప్పించెదను. ఏవి నీచములో ఏవి నీచములో ఏవి గణములో ఏవి గణములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు గాని దాన్ని గుర్తించినట్లయితే నీవు నా నోటి వలె ఉందువు. నీవు నా నోరయ్యి ఉందువు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. నీవు నీ మనస్సును మార్చుకొని నా తట్టు తిరిగితే, నీ హృదయాన్ని పాపమును విడిచిపెట్టి నా వైపు నువ్వు మళ్ళీ నీ ఎడలా, నేను నేనేం చేస్తా, మొదట ఏం చేశానంటే అక్కడ నుండి నీ స్వదేశమైన ఇజ్రాయెల్ దేశానికి నిన్ను తీసుకొస్తా. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి తీసుకురావడమే కాదు కానీ నీవు నా సన్నిధిలో ఉండేటట్లుగా నేను నిన్ను చేస్తాను. అదే కదండి అక్కడ అంటున్నాడు. ఏమంటాడు? నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. కానీ ఎప్పుడు నిన్ను ఆయన రప్పించగలుగుతాడంటే నువ్వు మొదట మనసు మార్చుకోవాలా, హృదయాన్ని దేవుని వైపు నువ్వు తిప్పుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు తిప్పుకోవాలి, మనసును మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు తీసుకొస్తాడు, ఆయన సన్నిధానంలో నేను ఉంచుకుంటాడు. ఆయన ఇజ్రాయెల్ సంఘంతో దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ దగ్గరికి అనేక మంది, ఆ మాట ఎందుకు అంటున్నాడు అంటే అనేక మంది అబద్ధ కళ్ళకని ఇజ్రాయెల్ సంఘం దగ్గరికి వస్తా ఉన్నారు. అబద్ధ దర్శనాలు చూసి ఇజ్రాయెల్ సంఘం దగ్గరికి వస్తా ఉన్నారు. అబద్ధ ప్రవచనాలు తీసుకొని ఇజ్రాయెల్ సంఘం దగ్గరికి వస్తా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ నిజమైన ప్రవక్త అయిన ఇర్మీయా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అబద్ధ కళలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసము చేసేవాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అక్కడ నీచమైన కార్యాలు అనేకమున్నాయి, ఘనమైన కార్యము కూడా అక్కడే ఉంది. వింటున్నారా? నీచమైన కార్యాలు ఉన్నాయి, నీచమైనది ఉన్నది, ఘనమైనది రెండు ఇజ్రాయెల్ ప్రజల ముందు ఉన్నది. ఆమె నువ్వు చూసినప్పుడు నువ్వు గుర్తించాల. మొదట ఆడేం చేయాలంటే గుర్తించాలా. హల్లెలూయా. గుర్తించాలా, ఏది నీచమైంది, ఏది ఘనమైనది అని నువ్వు గుర్తించినప్పుడే అప్పుడు నువ్వు దాన్ని పట్టుకోగలవు, దాన్ని నువ్వు వెంబడించగలవు. ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో అప్పుడు దేవుని నోరుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మొదట ఆడు చేయాల్సిన కార్యం ఏంటంటే గుర్తించడమే ప్రధానమైన కార్యం. హల్లెలూయా. అందుకే ఇజ్రాయెల్ సంఘం అంతా మోసపోయిందంటే ఇర్మీయా కాలంలో. హల్లెలూయా. చూడండి 14వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయంలో మోసము జరిగితే 15వ అధ్యాయంలో దేవుడి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. చదవండి అయ్యా 14వ అధ్యాయం 10 నుంచి 18 దాకా చదవండి. 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి అయ్యా.
యెహోవా ఈ జనులతో ఈ ఈ మాట జనులతో ఈ సెలవిచ్చుచున్నాడు. మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు ఈ జనులు తమ కాళ్ళకు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు అడ్డము లేకుండా తిరుగులాటుకు ఇచ్చగలవారు గనుక యెహోవా యెహోవా వారిని వారిని అంగీకరించడు. కాళ్ళకేం అడ్డం లేకుండా ఉందంట. వాళ్ళకి ఎప్పుడు దేవుని వాక్యం వాళ్ళకి కుడివైపు వెళ్లకుండా ఎడమ వైపుకి ఇష్టానుసారంగా తిరగకుండా దేవుని యొక్క వాక్యమైన ధర్మశాస్త్రాన్ని ఇస్తే వారు దాన్ని పక్కన త్రోసివేసి వాక్యాన్ని పక్కకు నెట్టివేసి ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు కనుక వాళ్ళ కాళ్ళకి ఏది దేవుడు అడ్డంగా లేకుండా ఉంచాడనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ హల్లెలూయా ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఆ ఇప్పుడు ఆయన ఆ వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును. వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును. వారి పాపములను వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు మరియు యెహోవా నాతో ఇట్లనెను, ప్రైజ్ ది లార్డ్ వారికి మేలు కలుగునట్లు వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ఈ ప్రజల ఏం చేయకూడదు ఈ ప్రజల ఈ నిమిత్తము ప్రజల నిమిత్తం వాళ్ళకి మేలు కలుగునట్లు ప్రార్థన చేయకుము. ప్రార్థన చేయబాకయ్యా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినడంలో ఇజ్రాయెల్ సంఘం ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడం లేదు. ఆయన ఆజ్ఞలు త్రోసేస్తా ఉన్నారు. దేవుడు వాళ్ళకి పాదములు తొట్టిల్లకుండా వాళ్ళకి వాక్యం అడ్డం పెట్టినా కూడా వాళ్ళు దాన్ని పక్కన పడేసి వాళ్ళు త్రోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇష్టానుసారంగా వాళ్ళ పాదములు తిరుగుతూ ఉన్నాయి. పాపం చేయడానికి, విగ్రహారాధన చేయడానికి వాళ్ళ కాళ్ళు తిరుగుతూ ఉన్నాయి. వాక్యమునికి విరోధమైన కార్యాలు చేయడానికి వారి పాదములు తిరుగుతూ ఉన్నాయి. దేవుడు హెచ్చరించాడు ఇజ్రాయెల్ సంఘం దేవుని మాట వినలే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వినడం లేదు అప్పుడు దేవుడు ఏమంటుంటా, ఇర్మియా ప్రవక్త నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయబా, చెప్పిన మాట వినవాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకో. వింటున్నారా? హల్లెలూయా. చదువు బ్రదర్, ఎన్నో వచ్చును చదవండి. వారి ఉపవాసం ఉన్నప్పుడు పైనుంచి చదవండి 11 నుంచే. మరి యెహోవా నాతో ఇట్లనెను, ఉమ్, వారికి మేలు కలుగు ఉమ్, ఈ ప్రజల నిమిత్తము ఉమ్. ప్రార్థన చేయకుము. ప్రార్థన చేయకము. వారు ఉపవాసం వారు ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను నేను వినను. వారి మొరను వినను అంటే వాళ్ళ ప్రార్థన నేను వినను. వారు దహన బలి అయినను దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను నేను వాటిని అంగీకరింపను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయబాక. అంటున్నారా? నువ్వు ప్రార్థన చేయబాక ఇర్మియా ప్రవక్త. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నేను కూడా వింటుంటా కానీ అంగీకరించను. హల్లెలూయా. నేను అంగీకరించను. అయ్యా వింటున్నారా? ఎవరైనా పాపము చేస్తా దేవుని వాక్యమునకు పశ్చాత్తాపడి తమ హృదయములు మనసు మార్చుకొనకుండా ప్రార్థన చేసిన ఆయన వినడు. హల్లెలూయా. ఆయన వినడు. కానీ నీ మనసు మార్చుకొని ప్రభు తట్టు తిరిగిన ఎడల ఆయన అప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ నువ్వు వాటన్నిటినీ విడిచిపెట్టేయాలా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ మనసును నువ్వు మార్చుకోవాలి. అప్పుడే నీ ప్రార్థన ఆయన వింటాడు. కానీ ఇజ్రాయెల్ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త నువ్వు కూడా ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలంటే కింద వాళ్ళు అర్పించే దహన బలులను నైవేద్యమును నాకొద్దు. హల్లెలూయా. నేను అంగీకరించాను. నాకు వద్దయి దహన బలులు వద్దు. వాళ్ళ పాప క్షమాపణ మీద తీసుకొచ్చి దహన బలులు నాకు వద్దు. వాళ్ళ యొక్క నైవేద్యము సాయంత్రంలో అర్పించే నైవేద్యము కూడా నేను అసలు వాటిని అంగీకరించాను. నాకు వద్దయి. హల్లెలూయా. కానీ నేను వాళ్ళు చేసిన తప్పిద మీద శిక్ష వేస్తా. ఏ శిక్ష వేస్తాడంట ఆయన? చదవండి. ఖడ్గము వలనను ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు తెగులు వలనను అది 3 తీర్పులు వచ్చేస్తున్నాయి.
వారిని నాశము చేసేదను. ఖడ్గము వల్లను. క్షామము అంటే వలన రాజులు, చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజులు, చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖడ్గాలు, కత్తులు తీసుకుని వచ్చి ఇజ్రాయెల్ దేశముని నాశనం చేసినట్లుగా నేను చేస్తా. హల్లెలూయా. రెండవది ఏంటి? క్షామము అంటే కరువు. ఆ దేశానికి తిండి లేకుండా వాళ్ళని నశించిపోయేటట్లు నేను చేస్తా. హల్లెలూయా. ఇక మూడవది తెగులు, రోగాలని ఆ దేశంలో పుట్టిస్తా. ఇప్పుడు గమనించండి, ఏ దేశం మీదకైనా వచ్చి యుద్ధము చేయాలంటే దేవుని సెలవు లేకుండా జరగదు. వింటున్నారా? ఖడ్గం వల్లైనను, కరువు వల్లైనను, తెగులు వల్లైనను నేను వారిని నాశనం చేస్తా. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ మూడిటిని ఇజ్రాయేలు సంఘమైన ఆయన పిల్లల మీదకి మాటినందుకు పంపించింది దేవుడే. ఇలాగా లోకములో ఉన్నటువంటి దేశాల మీదకి దేవుడు శిక్ష విధించాలంటే కూడా పంపించేది కూడా దేవుడే. అంటే కరువులను పంపించేది ఆయనే. చెప్పండి, కరువును పంపించాలంటే ఆయన నోటి ద్వారా నుంచి రావాలా? తెగులు రావాలన్నా కూడా ఆయన నోటి నుండి రావాలా? యుద్ధాలు జరగాలన్నా కూడా ఆయన నోటి నుండి రావాలా? హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తాడు, సాతానుడు తన పనిని వాడు చేస్తాడు. కానీ దేవుడు ఉండి చేయడు ముందయ్యింది. దేవుడు వెనకాలంటే లూసిఫర్ చేయరా అంటే లూసిఫర్ ద్వారా ఆయన చేయిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ మూడు కార్యాల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను నేను నాశనం చేస్తా అన్నాడు ఆయన. చదవండి బ్రదర్. ఇంకా ఎందుకు అలా చేస్తాడంట? 13వ వచనంలో అంటున్నాడు చూడండి, నాశనము చేసేదను అని అన్నాడు 12 చివరిలో. 13లో నేను అయ్యో, ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటకు నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చిదరని ప్రవక్తలతో వారితో చెప్పుచున్నారని నేననగా. అబ్బా, అప్పటికే చాలా మంది ప్రవక్తలు వెళ్ళి చెప్పేస్తున్నారు ఇజ్రాయెల్ సంఘంతో. సంఘం దగ్గరికి వెళ్ళి ఏమంటాడ, మీ మీద ఖడ్గం రాదు, మీ మీద కరువు రాదు, మీకు అసలు తెగులు కూడా రాదు, మీకు సమాధానంగానే ఉంటారు, మీరు ఏ రోగాలు రావు మీ దేశానికే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? మీ దేశం మీదకి 3 ఏమి రావని ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలు చెప్పేసి ఉన్నారు. కానీ దేవుడు చెప్పలేదండి. దేవుడు కళ ద్వారా మాట్లాడలేదు, దర్శనము ద్వారా మాట్లాడలేదు. అసలు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్న మాటే దేవుని దగ్గర నుండి రాలేదు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఆయన పంపించకుండానే పరిగెత్తి వెళ్ళి ఇజ్రాయెల్ సంఘములోకి వెళ్ళి ఇజ్రాయెల్ సంఘములో ప్రజలందరితో కూడా చెప్పేసి ఉన్నారు, మీకు కరువు రాదు, క్షామము కరువు రాదు, మీకు రోగాలు తెగులు రావు. హల్లెలూయా. మీ దేశం మీదకి అసలు యుద్ధమే రాదు. మీరు సమాధానం, హ్యాపీ, సంతోషంగా ఉంటారు. మీరు బాగా సమాధానంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, మీకు ఆనందం, సంతోషం, ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన ద్వారా సెలవిచ్చాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. హల్లెలూయా. అనగానే కింద అంటున్నాడు దేవుడు, చూడాడు వాళ్ళందరూ చెప్పారు కదయ్యా, ప్రవక్తలందరూ కూడా వెళ్ళి క్షామం కలగదు, ఇది కలగదు అని చెప్పారు కదయ్యా అంటే దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా నాతో ఇట్లనెను. 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను. అవును, ప్రవక్తలు నా నామమున బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని అసలు నేను వారిని పంపనే లేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, అసలు వాళ్ళతో కమాండ్మెంట్ ఆజ్ఞే ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు, అసలు వాళ్ళతో నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రములను తమ హృదయమున పుట్టిన వంచన ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ
దేశములకు రాదని చెప్పుచు అబద్ధ అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామం వలనను లయమైపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైతే మీకు కలుగదని ఆ అబద్ధ ప్రవక్తలు ప్రవచించారో వాటి ద్వారానే ఇజ్రాయేలీలు లయమైపోతారు, అబద్ధ ప్రవక్తలు కూడా లయమైపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? అందరికి అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఆ విధంగానే నశించిపోతారు, మీరు కూడా ఆ విధంగానే నశించిపోతారు, లయమగుదురు. చూడండి ఎక్కడ ఆ పదారండి. ఆ జనులు క్షామమునకు, చూడండి ఎవరితో అయితే ఆ ప్రజలతో, ఏ ప్రజలతో అయితే ఆ ప్రవక్తలు చెప్పుచున్నారో ఆ ప్రజలకు క్షామముకును, ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించేదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులైనను వారి కుమార్తెలను పాతి పెట్టివాడు ఎవడు లేకపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఘనమైన దానిని గుర్తించలేకపోయారు, నీచమైన దానిని ఏది అనేది తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా. అందుకే 15వ అధ్యాయము 19వ వచనం, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోరు వలె ఉందువు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని గుర్తుపడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క నోరుగా మారుతావు. నువ్వు గుర్తించినంత కాలం నీచమైన దానిని ఎన్నుకుంటావు. యెహోవా సెలవిచ్చున్నాడు, ఎన్నుకోవు, నువ్వు గుర్తించలేవు. నువ్వు నీచమైన దానిని నువ్వు ఎన్నుకుని దాంట్లోనే జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నేను కొన్ని సంఘటనలు చెప్పి ముందు కొనసాగడానికి ప్రయత్నిస్తాను. ప్రతి కాలములో కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి కాలములో కూడా నీచమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. గుర్తించడానికి గమనించండి. ప్రతి కాలములో కూడా నీచమైనది ఉన్నది, ఘనమైనది. ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. హల్లెలూయా. నీవు గుర్తించినప్పుడే దేవుని నోరవుతావు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు నీచమైనది ఏది, ఘనమైనది ఏది? అంతే కదా. నీచమైనది ఏది, ఘనమైనది ఏంది? దీన్ని గుర్తించడం ఎలా? నువ్వు గుర్తిస్తేనే దేవుని నోరుగా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక ఘనమైన దానిని, ఒక నీచమైన దానిని దేవుని ఏదోనుగా ఉన్న ఆయన తోటలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏముంచాడు ఆయన? దేవుని నోరుగా ఉండడానికి ఒకటి నీచమైనది, ఒకటి ఘనమైనది దేవుని యొక్క తోటలో ఉంచాడు, దేవుని ఏదోనులో ఉంచాడు. హల్లెలూయా. ఉంచినప్పుడు ఒకటి మంచి చెడ్డలను తెలివిచ్చే వృక్షముగా ఒకటి ఉన్నది, దేవుని యొక్క జీవానికి తీసుకువెళ్ళేదిగా ఇంకొకటి ఉన్నది. మంచి చెడ్డలని తెలివినిచ్చేది అది నీచమైనదై ఉన్నది, నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించేది అది ఘనమైనదిగా ఉన్నది. అందరూ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అనండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నీచమైనదేదో ఘనమైనదేదో గుర్తించకపోతే
నశించిపోతావు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కొన్ని సంఘటనలు చెప్తా. ప్రవక్త అంటారు, ఏమంటారంటే నోవాహ కాలంలోను, మోషే కాలంలోను, యేసుక్రీస్తు కాలంలోను, పౌలు గారి కాలంలోను, మన కాలంలోను నీచమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీచమైనది నోవాహ కాలంలో మనం తీసుకున్నట్లయితే, నోవాహ కాలంలో నీచమైనది జ్ఞానము. నోవాహ కాలంలో నీచమైనది వాళ్ళ హృదయములో ఎల్లప్పుడూ వాళ్ళ ఊహ అంతా కూడా చెడ్డది, అది నీచమైనది. నోవాహ కాలంలో వారు మార్గములు చెరుపు వేసుకొని ఉన్నారు, అది నీచమైనది. హల్లెలూయా. నోవాహ కాలంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని, తమకిష్టం వచ్చిన వారిని వివాహము చేసుకున్నారు, అది నీచమైన కార్యం. కానీ అక్కడ ఒక ఘనమైన కార్యం ఒకటి ఉన్నది. వింటున్నారా? ఒక ఘనమైన కార్యం ఉన్నది అక్కడ. ఆ ఒక ఘనమైన కార్యం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా, దేవుని వాక్య ప్రకారము నోవాహు ఓడను కట్టుటయే అక్కడ ఘనమైన కార్యమై ఉన్నది. ఆ వాక్యమును విని దాన్ని అంగీకరించి ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించటయే అది ఘనమైన కార్యమై ఉన్నది. దాంట్లో ఉండి విమోచించబడుటే ఘనమైన కార్యమై. వింటున్నారా? అక్కడ కింద ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే నా నోరి వలె ఉందివో, కింద అంటాడు చూడండి బ్రదర్, ఎక్కడంటే 15వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. ఎప్పుడైతే నువ్వు ఆయన నోరుగా అవుతావో అప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే, ఇర్మియా ప్రవక్తని, ఆ ప్రజలని ఏం చేస్తాడంటే దేవుడు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగాను నిన్ను నేను నియమించదను, నిన్ను రక్షించుటకును. గ్లోరీ. వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయించకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Thus says the Lord. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనే మాట ఉంది అక్కడ. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటే, ఎప్పుడు నువ్వు గుర్తించి దాన్ని పట్టుకొని దాన్ని వెంబడించి నువ్వు దేవుని యొక్క నోరు వలె మారినప్పుడు, నీవును నీతో కూడా ఉన్నటువంటి ఆ ప్రజలను ఏమవుతారంట? ఇత్తడి ప్రకారముగా. వింటున్నారా? ఇత్తడి ప్రకారముగా ఆయన చేసేస్తాడు. ఇత్తడి కన్నా గట్టిది ఇక లోకములు ఏంలే. వింటున్నారా? ఇత్తడి ప్రకారముతో రక్షించబడిన వారిని, విమోచించబడిన వారిని ఆయన పోలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను నిన్ను ఇత్తడి ప్రకారముగా చేసి నేను నీకు తోడైందును. ఎవరైనా నీతో యుద్ధానికి వస్తే ఇక నిన్ను వాళ్ళు జయించలేదు. ఎన్ని దయ్యాలు కూడి ఏకమై నీ మీదకు వచ్చినా నువ్వు దేవుని నోరుగా ఉన్నప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు, నిన్ను జయించలేవు, నువ్వు ఓడిపోలేవు. హల్లెలూయా. ఎవరు అంటే విమోచించబడిన వారు. అది గమనించాల. రక్షించబడిన వారు, విమోచించబడిన వారు సాతానుడు ఓడించలేడు. వింటున్నారా? నువ్వు విమోచించబడాలా, రక్షించబడాలా, అప్పుడే సాతానుడు నేను ఓడించలేడు. ఎందుకంటే ఆయన నీ పక్షాన్ని ఉండి ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. చేసేది నువ్వు కాదు. హల్లెలూయా. వింటున్నారా? చేసేది యుద్ధం నువ్వు కాదు, యుద్ధం యెహోవాది. దేవుడైన యేసుక్రీస్తు యుద్ధం. ఆయన మాత్రం యుద్ధం చేయవాడు అక్కడ. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో నువ్వు గుర్తుపట్టాల. నోవా కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా నీచమైన వాటినే ఎన్నుకున్నారు, నీచమైన దానినే కోరుకున్నారు. హల్లెలూయా. ఏం కోరుకున్నారు వాళ్ళు? శరీరాశ,
నేత్రాశ, జీవపు డంబము, వివాహ కార్యాలు, వ్యభిచారము, వైలెన్స్, బలాత్కారము. వింటున్నారా? ఇవన్నీ కూడా నోవాహు కాలంలో వాళ్ళు జ్ఞానమును ఇదంతా కూడా కోరుకున్నారు. కానీ నోవాహు కృప పొందిన వాడై, నోవాహు కుటుంబం కృప పొందిన వారై దేవుని వాక్యమును అంగీకరించే, దాన్ని గుర్తించే, దేవుని ఘనమైన వాక్యమును అంగీకరించినప్పుడు దేవుడు వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. అదే ఘనమైన కార్యమైనది అక్కడ. హల్లెలూయా. ఆ ఘనమైన కార్యము ఎప్పుడైతే దృశ్య రూపంలోనికి వచ్చిందో వారు అందులోనికి ప్రవేశించి దేవుని చేత తలుపు వేయబడి వాళ్ళు విమోచించబడి ఆ ఇంకొక లోకంలోనికి వాళ్ళు ప్రవేశించిన వారుగా ఉన్నారు. కానీ ఎవరైతే దాంట్లోనికి రాలేదో, నీచమైన కార్యాలు ఎవరైతే అనుకున్నారో వారందరూ కూడా ఈ లోకంలో నీటి వరదలో మునిగి నశించిపోయారు. వారందరూ కూడా నశించిపోయారు. నీచమైనదా ఏదో, ఘనమైనది ఏదో మనం గుర్తించే కనులు దేవుడు మనకి ఇవ్వాలి. నువ్వు చూడగలగాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు చూస్తేనే నువ్వు దాన్ని గుర్తించగలవు. దేవుడు ఆ ప్రత్యక్షతను మనకి ఇవ్వాలి. అందుకే మోషే కాలంలో గురించి ప్రవక్త అంటారు, మోషే కాలంలో నీచమైన ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. మోషే కాలంలో నీచమైనది చెప్పండి. మోషే కాలంలో నీచమైనది ఆ ఈజిప్టు. మోషే కాలంలో నీచమైనది ఆ ఈజిప్టు. మోషే కాలంలో నీచమైనది ఆ బానిసత్వం. క్షమించండి, మోషే కాలంలో నీచమైనది ఆ ఫరో యొక్క ప్రభుత్వం. మోషే కాలంలో నీచమైనది దాస్యత్వము, రక్షణ లేకపోవడం, విమోచన లేకపోవడం, దేవుడు లేకపోవడం. ఆ నీచమైన కార్యాల్లో ఇజ్రాయెల్ ప్రజలు మగ్గిపోతా ఉన్నారు. బానిసలుగా ఉంది, బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ప్రభువా, మా కొరకు ప్రవక్తను పంపిస్తారని అబ్రాహాముతో వాగ్దానం చేశావయ్యా. ప్రతి దినము కూడా రాత్రులు పగుళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థనలు చేస్తారు. ఎప్పుడైతే సంఘం ప్రార్థించిందో దేవుడు ఆ సంఘం యొక్క ప్రార్థన విని సీనాయి పర్వతం దగ్గర ఉన్న ప్రవక్త దగ్గరికి ఆయన వాక్యం వచ్చింది. ఆ కాలములో ఘనమైనది ఆ గడియ వర్తమానమైనది, ఘనమైనది దేవుడు పంపించిన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త మొదట తన సొంత జ్ఞానము చేత, శక్తి చేత, బలము చేత ఒక కర్ర తీసుకొని ఈజిప్టుల దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి జయించాలనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. అవునా? హల్లెలూయా. అందరం చెప్పండి ఆమేన్. కానీ మోషే చెయ్యలేని కార్యాన్ని దేవుడు ఘనమైన తన యొక్క వర్తమానమును పంపించి, హల్లెలూయా, దేవుడు తన యొక్క అద్భుతాల చేత, సూచక్రియల చేత, మహత్కార్యాల చేత, పరిశుద్ధాత్మ యొక్క కార్యాల చేత, అవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. వింటున్నారా? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఈజిప్ట్ దేశంలో ఆయన చేశాడు. ఈజిప్ట్ దేశంలో చేతి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము కింద వాటిని రక్షించి విమోచించి ఆ ఘనమైన దాంట్లో విమోచన కార్యమును జరిగించే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. అవునా కాదా? వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఇంకా రక్షించబడలే. కేవలం రక్తం కింద ఉన్నారంతే, నీళ్ళల్లో బాప్తీసం పొందారంతే. హల్లెలూయా. వచ్చినను మార్గములో తమకు ఇష్టం వచ్చిన మార్గమును, అబద్ధమైన బోధకులను, అబద్ధమైన మనుషులను వెంబడించుట ద్వారా వారేమైందంటే తన విమోచనను వాళ్ళు పోగొట్టుకున్నారు. అవునా? అవునా కదండి? 20 లక్షల మంది బయటకు వచ్చారే కానీ వారికి చేసిన వాగ్దానాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఆ వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. ప్రవక్త అంటారు, వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయినా అందరూ మోషే ప్రవక్తని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, ఘనమైన వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్తున్నా,
వాగ్దాన వాక్యాన్ని విడిచి వెళ్తున్న యెహోషువ కాలేబులు మాత్రం వాగ్దాన వాక్యమైన ఘనమైన దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ గడియ వర్తమానుకుడైన వారిని గట్టిగా పట్టుకుని ఆయన రెండు చేతులను పైకెత్తి నిలబెట్టిన వారుగా ఉన్నారు. మోషేని వెంబడించిన వారుగా ఉన్నారు. క్రీస్తుని వెంబడించిన వారుగా ఉన్నారు. తర్వాత మోషే తర్వాత హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా ఘనమైనవి నీచమైనవి ఉన్నాయి. వింటున్నారా? హల్లెలూయా. 10 లక్షల మంది బయటకు వచ్చినా, క్షమించండి 20 లక్షల మంది బయటకు వచ్చినా ఇద్దరే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి ఆ వాగ్దానములోనికి ప్రవేశించి విశ్రాంతి పొందుకున్నారు. మిగతా వారందరూ కూడా శరీరములన్నీ కూడా అరణ్యములో శవములై రాలిపోయిరి. ఆమేన్. యేసుక్రీస్తు కాలములో ఘనమైనవి ఉన్నాయి, నీచమైనవి ఉన్నాయి. చెప్పండి, యేసుక్రీస్తు కాలంలో ఘనమైనది ఏంటి, నీచమైనది ఏంటి? చెప్పండి సార్, దయచేసి చెప్పొచ్చు ఎవరైనా తెలుసుంటే. యేసుక్రీస్తు కాలములో ఘనమైనవి నీచమైనవి రెండు ఉన్నాయి. యేసుక్రీస్తు కాలములో నీచమైనది ఏంటంటే హేరోదు ప్రభుత్వం. అన్నా కయాపాల యొక్క ప్రధాన యాజకత్వము, గంటలు కలిగిన ఆ యొక్క అహరోను యాజకత్వం యొక్క ఆ యొక్క వస్త్రధారణ, వాళ్ళ దగ్గర అనేక మంది యాజక సమూహం ఉన్నది. వారి దగ్గర అనేక మంది కాలేజీల్లో చదువుకుంటున్నారు, పిహెచ్డీలు థియాలజీలు చేస్తున్నారు. వారి దగ్గర ఎన్నో పట్టభద్రులైన ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళ దగ్గర ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం ఉన్నది. కానీ వీటన్నిటి నుండి విడిపించి మెల్కీసెదెకు యొక్క క్రమములోనికి నడిపించడానికి క్రీస్తు వచ్చాడు. కానీ ఇక్కడ ఘనమైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వము, యేసుక్రీస్తు యొక్క రాజ్యము, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఘనమైనది యేసుక్రీస్తు యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమము. హల్లెలూయా. అక్కడ ఉన్నదానికి వ్యతిరేకమైనదంతా కూడా యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. వింటున్నారా? కానీ నా ప్రియమైన సోదరి సోదరులారా, నీచమైనవి ఉన్నా, ఘనమైనవి ఉన్నా, ఘనమైనవి ఏవో అవి పట్టుకున్న వాళ్ళు రక్షించబడి విమోచించబడిన వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అందుకే పౌలు గారి కాలంలో, ప్రవక్త అంటే పౌలు గారి కాలంలో నీచమైనవి ఘనమైనవి కూడా ఉన్నాయి. పౌలు గారి కాలంలో వింటున్నారా? హల్లెలూయా. పౌలు గారి కాలంలో నీచమైనది ఉంది, ఘనమైనది ఉంది. నీచమైనది ఉంది, ఘనమైనది ఉంది. ఇజ్రాయేల్ సంఘాన్ని ఆయన హింసిస్తూ, ఎన్నో బాధలు పెడుతూ, వాళ్ళని కొడుతూ, దేవుని యొక్క సంఘాన్ని హింస పెడతా ఉంటే అదే ఘనమైన కార్యం అనుకున్నాడు పౌలు. అవునా కదా? హల్లెలూయా. అందుకే ఆయన ఆ మధ్యాహ్నం మందు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని ఎప్పుడైతే మాట్లాడాడో, మధ్యాహ్నం అంటేనే ఎంత గొప్ప వెలుగు, సూర్యుడు, దానిని మించిన వెలుగు కనపడింది సౌలు గారికి. అవునా కాదా? బైబిల్లో చదవండి, మీరు బాగా చదివిన వాళ్ళకి తెలుసు అనుకుంటా. సూర్యుడిని మించిన వెలుగు, హల్లెలూయా, కనపడంగానే ప్రభువా నీవెవడు అని చెప్పి ధర్మశాస్త్రాన్ని సంకలో పెట్టుకొని అరేబియా దేశానికి 3 సంవత్సరాలు పోయి ప్రతిదినం కూడా ప్రార్థన చేసి పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన క్రీస్తు అయి ఉన్నాడు, మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ స్త్రీ సంతానమే ఈ క్రీస్తు అయి ఉన్నాడు, ఆమేన్ అని చెప్పి పౌలు కేకలేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మొరపెడుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా నీచమైన దాన్ని గట్టిగా పట్టుకొని ఊగిలాడుతూ ఉన్నారు. కానీ నీచమైన దానిని విడిచిపెట్టి పౌలు గారు ఘనమైన దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. అందరూ 2 చేతులు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పట్టుకున్నా ప్రియమైన సహోదరి సోదరులు, అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలకు మాట్లాడాడు.
ఇర్మియా ఏదైతే మాట్లాడాడో అదే కార్యమును గురించి ఫిలిప్పులు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు కూడా నీచమైన గురించి ఘనమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి అయ్యా త్వరగా. మెట్టుకు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మెప్పైనను యోగ్యత అయినను ఉండిన ఎడలా, గమనించండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ యొక్క మనసును ఉంచుకోండి. హల్లెలూయా. ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనదో, ఏవి సత్యమైనవో, ఖ్యాతి గలదో వాటి మీద. అంటే పౌలు గారికి ముందున్నవన్నీ అనిపించలేదు ఆయనకి. ధర్మశాస్త్ర సంబంధమైనవి ఏవి కూడా ఖ్యాతి అనేవి కాదు ఆయనకి, న్యాయమైనవి కాదు ఆయనకి. హల్లెలూయా. అవన్నీ కూడా ఆయనకి సత్యమైనవి కనపడంలా, ఛాయ నీడలో. ఆమేన్. అవన్నీ కూడా పౌలు గారికి సాటిస్ఫాక్షన్ లేదు వాటిలో. అవి తాత్కాలికమైనవని గుర్తించాడు ఆయన. ఒక బాల శిక్షకుడని గుర్తించాడు ఆయన. హల్లెలూయా. ఒక నీడను గుర్తించాడు, ఒక ఛాయను గుర్తించాడు. వాటి ద్వారా మనం పరిపూర్ణతలోకి వెళ్ళలేము. ప్రతి సంవత్సరము మనం బలులు అర్పించడం ద్వారా మన పాపములు ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయి. శాశ్వతమైనవి కాదు. అహరోను యాజకత్వం శాశ్వతమైనది కాదు, అది పరిపూర్ణమైనది కాదు, పరిపూర్ణమైన సత్యము కాదు అని పౌలు గారు గుర్తించాడు. అందుకే ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీ మనస్సును, మీ ధ్యానమును, మీ హృదయాన్ని ఉంచండి. ఉంచి మీరు గుర్తించిన ఎడలా నీచమైన దాన్ని, ఘనమైన దాన్ని రెండు పక్క పక్కన ఉన్నప్పుడు ఏది ఘనమైనదో మీరు గుర్తించి దాన్ని పట్టుకుని దాన్ని వెంబడించిన ఎడలా మీరు దేవుని ఏమంటారు? నోరయ్యుందురు. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్నది, హల్లెలూయా, ఆ కాలంలో పౌలు గారు గుర్తించారు ఘనమైనది గనుకనే పౌలు గారు పట్టుకున్న వాక్యం సత్యమైనది గనుకనే పౌలు గారు ఒక మాట అంటున్నాడు గలతీ సంఘముతో. చూడండి, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 9 దాకా చదవండి అయ్యా. క్రీస్తు కృపను విడిచి, మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త, అంటే నిజమైన సువార్త ఉన్నది, భిన్నమైన సువార్త ఉన్నది. మీరింత త్వరగా తిరిగిపోవడం, క్రీస్తుని విడిచిపెట్టి పక్క మార్గాల్లోకి వెళ్ళిపోవడం నేను చూడగా నాకు చాలా ఆశ్చర్యం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనకు కనపడుతుంటారు మన సంఘంలోనే. ఈ కాలవర్తమాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతుంటారు. నాకు చాలా ఆశ్చర్యం అని ఎప్పుడు చెప్పేదానికి లే. ఇప్పుడు నాకు చాలా దుఃఖం, చాలా బాధ, ఎంతో వేదన. హల్లెలూయా. అందుకే ఆయన ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి యోగ్యమైనవో వాటిని మీరు గుర్తించిన ఎడలా వాటి మీద మీ మనస్సును ఉంచుకోండి, మీ హృదయాన్ని దాని మీద ఉంచుకోండి అని పౌలు గారు అన్నాడు. ఆయన గుర్తించాడు కనుకనే ఇక్కడ అన్నాడు, మీరింత త్వరగా క్రీస్తు సువార్తను చెరపగోరి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఇంకా ఇంకా అండి, అది మరి యొక్క సువార్త కాదు గాని
క్రీస్తు యొక్క మృతుల పునరుద్ధానమును గురించిన సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మీకు ప్రకటించిన, అందరు గమనించాలి ఆ లేఖనాన్ని, మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన దేవుని దూతాయినను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. ఎవరంటాడు చెప్పండి? నేను అంటున్నానా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అంటుంది. హల్లెలూయా. మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త, అది మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా, వాడు శాపగ్రస్తుడు. మరొకసారి మరలా చెప్తున్నా అంటున్నాడు. ముందు చెప్పిన దాన్నే మరలా నేను చెప్తున్నా అంటాడు కింద. అన్నాడా? చదువు బ్రదర్, చదవండి అయ్యా. ఎవరొకరు ఫస్ట్ శాపగ్రస్తున్నాడా? మరలా రెండోసారి ఏమన్నాడు? మేము ఇదివరకు చెప్పినా ఇప్పుడు నువ్వు మరలా ఇంకొకసారి చెప్తున్నాను నేను. అది మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తునగుడుగాక. పరిశుద్ధాత్మ పౌలు గారిలో ఉండి ఆ శాపాన్ని వదులుతోందండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు గురించిన సువార్త కాకుండా, ఆగడి వాక్యము కాకుండా, ఆగడి అపోస్తుల బోధ కాకుండా, ఆగడి ఇవిడిన జీవము కాకుండా, అపోస్తుల సహవాసం కాకుండా ఏదైతే ఉండదో అది శాపగ్రస్తమే. అందుకే ఏమన్నాడు? నా ప్రజలారా, దాని తెగుల్లోనూ దాని పాపములోనూ మీరు పాలిభాగస్తులు కాకున్నట్లు దానిని విడిచి బయటికి రండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు చూసినప్పుడు ధర్మశాస్త్రమైనది సంబంధమైనది, అహరోను సంబంధమైన యాజకత్వమైనది, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పౌలు గారికి నాణ్యమైనవి, యోగ్యమైనవిగా కనపడ్డాయి. హల్లెలూయా. అందుకే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ గడియ వాక్యము, ఆ గడిలో ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత, అభిషేకము, జీవము ఆయనకి గొప్పవిగా కనపడ్డాయి కనుక ఈ సువార్త గాక వేరొక సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడి శాపగ్రస్తుడు. మరలా చెప్పిన ప్రకారం మరలా నేను చెప్తున్నాను ఒకసారి, పరలోకం నుండి దూత దిగి వచ్చి మీకు వచ్చి బోధ చేసినా కూడా వాడు పరలోకం నుంచి దూత అంటే శరీర సంబంధమైన, క్షమించండి, ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో దూతల గురించి ఆయన చెప్పడంలే. నేనే దూతను, నేనే. అర్థమవుతుందా నేను చెప్పేది? భూమి మీదకి దేవుడు 7 దూతలు పంపించాడు. హల్లెలూయా. 7 దూతలు పంపించిన నేనే 8వ దూతను, నేను 10వ బోరను అంటూ ఉంటారు కదా ఇప్పుడు మన చుట్టూ చాలా మంది. తమిళనాడులో ఒక ఆయన తిరుగుతుంది, నేను 8వ దూతను నేను తిరుగుతున్నాడు ఒక ఆయన, 7వ దూతను నేను తిరుగుతాడు ఒక ఆయన, 8వ దూతకు నేను తిరుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పంపించకుండా, అపోస్తుల బోధ కాకుండా ఏదైనా ప్రకటిస్తుంది శాపగ్రస్తమైంది, అది నీచమైనదే. కానీ దేవుని యొక్క దూతల ద్వారా వస్తున్న వర్తమానము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము, దేవుని యొక్క అభిషేకము, రక్షణ, విమోచన, అవి యోగ్యమైనవి, అవే యోగ్యమైనవి. ఈ కాలంలో కూడా ఘనమైనవి ఉన్నాయి, నిత్యమైనవి ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఉన్నాయి. మంచి చెట్లు తెలుగు వృక్షాలు ఈరోజు ఉంది. జీవవృక్షము ఉందా? చెప్పండి సార్, ఉందా లేదా? 2 పక్కనే ఉన్నాయి. ఒక దగ్గర ఏమంటారంటే, దేవుడు
తన వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం యోగ్యమైనది, ఘనమైనది. హల్లెలూయా. సాతానుడు కూడా తన వాక్యాన్ని ఇచ్చాడు, అది నీచమైంది. దేవుని మాటకు లోబడడం ఘనమైనది. వింటున్నారా? దేవుని వాక్యానికి లోబడకుండా సర్పము యొక్క మాటలకు లోబడడం నీచమైనది. దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, అది ఘనమైనది. వింటున్నారా? కానీ వస్త్రాలని పాపము ద్వారా పోగొట్టుకొని ఈరోజు వస్త్రాలే లేకుండా స్త్రీ పురుషులు తిరగడం నీచమైంది. తిరగడం లేదా? వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు. మన చుట్టూ ఏదో పాపం అంతంత వేసుకొని తిరుగుతున్నారు. బయట దేశాలు అసలు అయ్యగోళ్ళు లేకుండా తిరుగుతున్నారు. మన పక్క కదా నార్త్ ఇండియాలో ఇంకా దరిద్రంగా అట్లాగే తిరుగుతున్నారు. హల్లెలూయా. ఇవి మన ఎదురుగా నీచమైనవి, ఘనమైనవి అన్నీ కూడా దేవుడు మన ముందే ఉంచాడు. ఆమేన్. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దూతను పంపించి అపోస్తలుల బోధన ఇచ్చి పరిశుద్ధాత్మ వరముని ఇచ్చి దేవుని వాక్యమునే వెంబడిస్తూ జీవించమన్నాడు, అది ఘనమైనది. ఏమండి? కానీ మాకు అపోస్తలుల బోధొద్దు, అపోస్తలుల సహవాసం వద్దు, అపోస్తలులు వద్దు, ఆ బైబిల్లో రాయబడిన వాక్యము కూడా మాకొద్దు. మేము ఒక సంస్థను తయారు చేసుకుంటాం, ఒక శాఖను తయారు చేసుకుంటాం, అందులోనే మేము నివసించి కుల్లి 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 చచ్చిపోతాం, అది నీచమైంది. అదే చెప్పేది. పరిస్థితి ఆ విధంగానే ఉంది. నీ ఆలోచన ప్రకారం నువ్వు జీవించడం నీచమైనది. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకొని ఆయన వాక్యమునకు లోబడ్డమే ఘనమైనది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు కొంచెం గట్టిగానే ఉంటాయి. మరి దెబ్బ తగిలితేనే మనిషి తిరిగేది. హల్లెలూయా. ఎక్కడో ఎందుకు మనలో కూడా ఉంటారు, కనపడరు బయటికి కొంతమంది. మనకు కూడా కొన్నిసార్లు పనిచేస్తాయి. వింటున్నారా? హల్లెలూయా. అందుకే ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో నువ్వు గుర్తించి దాన్ని వెంబడించి దాన్ని నువ్వు ప్రకారం నువ్వు నడుచుకుని ఎలా నువ్వు ఏమై ఉంటావు? దేవుని నోరై ఉంటావు. వింటున్నారా? హల్లెలూయా. అందుకే ఈరోజు 2 నోర్లు ఉన్నాయి. ఎన్ని నోర్లు? ఏం సార్? చెప్పు సార్, చెప్పమ్మా. ఎన్ని నోర్లు ఉన్నాయి? ఒకటి దేవుని నోరు, ఇంకోటి సాతాను నోరు. కదా? నోరు గురించి మాట్లాడారంటే నోరు లేకుండా దేవుడు అటు చెప్తాడు, నా నోరు ఉంటారు మీరని. ఎలా అనగలడు చెప్పండి? 2 నోరులు ఉన్నాయి ఈరోజు. ఒకటి దేవుని నోరు, రెండోది సాతాను నోరు. ఏదోనులో ఆదాము దేవుని నోరై ఉన్నాడు. ఘట సర్పం అనే సాతానుడు నోరు సర్పమై ఉన్నది. ప్రవక్తలు దేవుని నోరై ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు సాతాను నోరై ఉన్నారు. క్రీస్తు దేవుని నోరై ఉన్నాడు, యూదా సాతాను నోరై ఉన్నాడు. క్రీస్తు యొక్క వధువు దేవుని నోరై ఉన్నది. సమస్తలు సంఘ శాఖలు సాతాను నోరై ఉన్నారు. పోపు వాడి నోరై ఉన్నారు. హల్లెలూయా. డంబమైన మాటలు మాట్లాడేదంటే వారి నోరే. సాత్వికమైన ఏమంటాడు? నేను సాత్వికమైన వాడను, దీన మనసు గలవాడను, నేను ఉపమాన రీతిగా మాట్లాడేదను. ఆమె ఆయన్ని కొట్టినా తిట్టినా ఏమి చేసినా ఆయన తన నోరు మెదపలేదు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎద్దకు గొర్రె వచ్చి నిలబడుకునే విధంగా మౌనంగా గొర్రె బొత్తు కత్తిరించుకుంటుందో ఆ విధంగా ఆయన మౌని అయి ఉండి. హల్లెలూయా. ఆయన గొర్రెలు కూడా నోరు మెదపలేవు. స్టెఫను నోరు మెదపలేదు కాబట్టి పౌలు గారు రక్షించబడ్డారు. అర్థమవుతుందా?
స్టెఫను నోరు తెరవలేదు కాబట్టి పోస్తుడైన పౌలు గారు రక్షించబడ్డారు. ప్రభువా, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగుడు గనక వీరిని క్షమించు అన్నాడు కాబట్టి అపోస్తుడైన పౌలుడైన ఎవరుడు రక్షించబడ్డాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేస్తా ఉంటే అందరూ ఆయన ఏమన్నాడు? ఆయన, ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుడు గనక వీళ్ళని క్షమించినందుకు అక్కడ పరిశుద్ధాత్మ దినమందు, పెంతెకోస్తు దినమందు దాదాపు 120 మంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము ద్వారా రక్షించబడి విమోచించబడిన వారుగా ఉన్నారు. అందరూ వింటున్నారా? మీరు గమనించాలా, ఈ కాలములో కూడా నీచమైనది ఉన్నది, ఘనమైనది ఉన్నది. ఏది నీచమైనదో ఏది ఘనమైనదో చూసే నేత్రాలు దేవుడి వాళ్ళ, చూడగలిగే హృదయం దేవుడి వాళ్ళ, మలుకోగలిగే హృదయాన్ని దేవుడి వాళ్ళ. ఆమేన్. ఈరోజు సమస్యలు, సంఘ శాఖలు నీచమైనవి. ఈ గడియ వాక్యము ఘనమైనది. పాపముతో రాజీపడడం నీచమైన కార్యం, పాపముతో పోరాడడం ఘనమైన కార్యం. దేవుడిచ్చిన అపోస్తుల బోధ, పరిశుద్ధాత్మ వరము ఘనమైన కార్యం. దానికి వ్యతిరేకమైనదంతా కూడా నీచమైన కార్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన అబద్ధ ప్రవక్తలు కలలు గంట, దర్శనాలు చూస్తా, అబద్ధ ప్రవచనాలు చెప్తా తిరుగుతూనే ఉంటారు. అందుకే దేవుడు ఏమంటాడు? నేను అసలు వాళ్ళని పంపించనే లేదు. ఎవరు పంపించారంట? ఇజ్రాయెల్ దగ్గరికి ఎవరు పంపించారంట వాళ్ళని? చెప్పండి సార్, ఎవరు పంపించారంట? ఆయన పంపించకుండా కూడా వాళ్ళు పరిగెత్తిపోయి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్యజనుల్లో కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు, అబద్ధపు కలలు కను వాళ్ళు, అబద్ధపు దర్శనములు చూచు వాళ్ళు అన్ని చేసి చూసి దేవుడు పంపించకుండానే, పిలవకుండానే దేవుని సంఘం దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రజలకి ఏం జరిగింది? క్షామం వచ్చింది, తెగులు వచ్చింది, ఖడ్గం వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎత్తబడి తర్వాత ఏం రాబోతుంది? ఖడ్గం రాబోతా ఉంది, క్షామం రాబోతా ఉంది. దేవుని వాక్యం కొరకు క్షామము. వింటున్నారా? దేవుని వాక్యం కొరకు క్షామము, ఖడ్గం రాబోతా ఉంది శత్రువు ఎదుటి నుండి. హల్లెలూయా. ఇంకా ప్రపంచమంతా కూడా కరువు రాబోతా ఉంది వాక్యం నిమిత్తం. హల్లెలూయా. కానీ వీటిలో ఏది ఘనమైనదో? అపోస్తల బోధ ఘనమైనదా? ఈరోజు ప్రపంచంలో ఉన్న బోధకులుగా ఉన్నటువంటి వారు బోధించే బోధ ఘనమైనదా? అపోస్తల సహవాసం ఘనమైనదా? లోక సంబంధమైన థియాలజీ చేసిన ప్రజలు చెప్పే బోధ ఘనమైనదా? ఏది ఘనమైనదో చూస్తున్న ప్రజలు గుర్తించాలి. హల్లెలూయా. నువ్వు గుర్తిస్తే అప్పుడు దేవుడే గుర్తించి దాన్ని వెంబడించిన వారిని ఏం చేస్తాడంటే దేవుడు తన నోటిగా వాడుకుంటాడు. అందుకే మోషే దేవుడు నోరుగా ఉన్నాడు. ఉన్నాడా? హల్లెలూయా. ఈరోజు దేవుడు నోరుగా ఎవరు ఉన్నారంటే ఆయన వధువు ఉన్నది. పెండ్లి కుమార్తె దేవుని యొక్క నోరై ఉన్నది. సమస్తంలో సంఘ శాఖల్లో ఇరుక్కున్న దేవుని పిల్లలే అయినను వాళ్ళు సాతాను యొక్క నోరుగా ఉండిపోయారు. వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అండి. వాళ్ళు కూడా కాదనలేదు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే. కానీ నీవు దత్తపుత్రత్వము పొందుకున్న దేవుని కుమారుడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దత్తపుత్రత్వం పొందుకున్న దేవుని కుమారుడుగా, అడాప్షన్ పొందుకోవాలి. పుత్రస్సు దేవుని చేత కుమారుడుగా అంగీకరించబడాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అటువంటి కార్యాన్ని పొందుకుంటావో, దేవుడు నోరుగా ఉండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన పలుకుబడిన మాట ద్వారా ఏదైతే సృష్టించాడో అదే కార్యాన్ని దేవుడు
దేవుడు నోరుగా ఉన్నవారి ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించునుగా. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యూ.